తెలంగాణలో ఇవాళ నుండి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బు రైతులు, రైతు కూలీల ఖాతాల్లో జమ కాబోతోంది. మండలానికి ఒక గ్రామం చొప్పున 606 గ్రామాల్లో ఈ 4 పథకాలు అమలవుతున్నాయి. 5 లక్షల మంది రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేయనుంది ప్రభుత్వం. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను నిన్న లాంఛనంగా ప్రారంభించారు సీఎం రేవంత్. నిన్న ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో ఇవాళ్టి నుండి రైతుల ఖాతాల్లో డబ్బు జమ కాబోతోంది. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకి రైతు భరోసా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 70 లక్షల మంది రైతులకు భరోసా నిధులు అందుతాయి. సాచురేషన్ పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,000 పైచిలుకు గ్రామాల్లో మార్చి 31 లోపు పథకాలు అమలవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12,000 రూపాయలు అందిస్తుంది ప్రభుత్వం. ఈ మొత్తాన్ని కూడా నేటి నుండి రైతు కూలీల అకౌంట్స్ లో జమ చేస్తుంది. విషయానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ శ్రవణ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, ఓవర్ టు యు. నిన్న లాంఛనంగా 4 పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఒకటి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు. అయితే ఈ పథకాలన్నింటినీ అమలు చేయడానికి సుమారుగా ప్రతి ఏడాది 45 నుంచి 50,000 కోట్ల నిధులు అవసరము. సో అందుకనే ప్రభుత్వం వద్ద నిధులు లేవు కాబట్టి నిన్న ప్రారంభించిన ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నిన్న ఈ సాచురేషన్ పద్ధతిలో ఈ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. సో అందులో భాగంగానే నిన్న మండలానికి ఒక గ్రామం చొప్పున 606 మండలాల్లో 606 గ్రామాలను నిన్న ప్రభుత్వం ఎంచుకుంది. వాటిలో నిన్న లాంఛనంగా ప్రారంభమైంది. కేవలం రైతు భరోసాకే అటు ఇటుగా 10,000 కోట్ల నిధులు అవసరం పడుతున్నాయి. దాంతోపాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. సో అన్నిటికీ ఒకేసారి చెల్లించాలని ప్రోగ్రాం పెట్టుకుంటే ఖచ్చితంగా అది ఆర్థిక భారం పడుతుంది. ప్రభుత్వం దగ్గర నిధులు లేవని మొదటి నుంచి కూడా రేవంత్ సర్కార్ చెప్తుంది. కాబట్టి ఒక సాచురేషన్ పద్ధతి అంటే నిన్న 606 గ్రామాలను సెలెక్ట్ చేసుకున్నారు. 606 గ్రామాల్లో ఈ 4 పథకాలను పూర్తిగా అమలు చేశారు. సో దాని తర్వాత మరికొన్ని గ్రామాలను సెలెక్ట్ చేసుకుంటే దాని తర్వాత ఆ సెలెక్ట్ చేసిన గ్రామాల్లో సాచురేషన్ పద్ధతిలో ఆ గ్రామంలో అన్ని పథకాలను 4 పథకాలను పూర్తిగా అమలు చేశారు. దీనివల్ల ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 12,000 పైచీలకు సుమారు 12,000 నుంచి 13,000 గ్రామాలు ఉంటాయి. ఆ 13,000 గ్రామాల్లో ఒకేసారి కావాలన్నా కూడా ఇటు నిధులు అవసరం ఇబ్బంది ఉంటుంది. దాంతోపాటుగా అధికారులు ఇబ్బంది కూడా ఉంటుంది. కాబట్టి ఈ సాచురేషన్ పద్ధతిని ఎంచుకుంది. ఫిబ్రవరి మొదటి వారంలో అంటే మరో వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లో ఈ పథకాన్ని ఎలా అమలు చేయబోతున్నారనే తేదీలతో సహా ఒక టైం టేబుల్ను ప్రకటిస్తారు. ఆ టైం టేబుల్ ప్రకారమే ఈ సాచురేషన్ పద్ధతిలో ఈ 4 పథకాలను అమలు చేయబోతున్నారు. సో నిన్న 606 గ్రామాల్లో రైతులకు ఈ రైతు భరోసా సంబంధించిన నియామక పత్రాలను అందజేశారు. ఆ నియామక పత్రాలు అందుకున్న వారికి మాత్రమే ఈ రోజు నుంచి రైతు భరోసా నిధులు అకౌంట్లో పడబోతున్నాయి. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 31 వరకు డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఈ పథకాలన్నింటినీ నిధుల ఆధారంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. రైట్ శ్రవణ్.